సదకా ఇచ్చేటప్పుడు మన మనసులో ఒక ఆలోచన అయితే సైతాన్ వచ్చేలా చేసిద్ది. అయ్యా, మనం ఇవ్వడం వల్ల మన దగ్గర ఉన్నది తక్కువైపోతుంది కదా అని. దీని గురించి వివరించుకుందాం. ఇప్పుడు మన దగ్గర 100 రూపాయలు ఉన్నాయనుకోండి, దాంట్లో ఒక 10 రూపాయలు సదకా ఇచ్చేసాం. లెక్క పెడితే 10 రూపాయలు తక్కువగా అయిపోయాయి. ఇంకా మన దగ్గర ఎంత మిగిలాయి? 90 రూపాయలు మిగిలాయి. డబ్బులు తక్కువ అవుతూ ఉన్నాయి, కానీ గుర్తుపెట్టుకోండి, లెక్క ప్రకారంగా తక్కువ అవుతున్నట్లు కనిపిస్తున్నాయి. బర్కత్ మరియు సవాబ్ అనగా పుణ్యం మాటకి వస్తే ఆ 90 రూపాయల కన్నా ఆ 10 రూపాయల విలువ ఎక్కువ అల్లా సుబ్హానహు తాలా దగ్గర. నిజానికి మనకి పుణ్యం అనేది కనిపించదు కాబట్టి దాని విలువ తెలియదు, కానీ అల్లా సుబ్హానహు తాలాకి అన్నీ కనిపిస్తాయి. చనిపోయాక ఆ 10 రూపాయలు కూడా అతి విలువైనవి అని మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ సదకా ఇచ్చినంత మాత్రాన, జకాత్ ఇచ్చినంత మాత్రాన ఎటువంటి ఆస్తి తరగడం కానీ డబ్బులు తగ్గిపోవడం కానీ జరగదు. అల్లా సుబ్హానహు తాలా మీరు ఇచ్చే 1 రూపాయికి 100 రెట్లు ఎక్కువగా ఇస్తాడు ఇన్షాల్లా. ఆమీన్. అది ఏ రూపానైనా రావచ్చు, బర్కత్ రూపాన అవ్వచ్చు, లేదంటే తెలియకుండా మనకి మంచి ప్రాఫిట్స్ రావచ్చు. ఇన్షాల్లా అల్లా సుబ్హానహు తాలా మీద నమ్మకం పెట్టుకోండి, ఆయనే మొత్తం క్లియర్ చేస్తాడు. ఆమీన్ సుమ్మా ఆమీన్.